మన ప్రియ ప్రభును ఆరాధించడం కొరకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి చదువుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఆ రాజ్య నివాసులుగా ఉండడానికి ఆయన మనల్ని విమోచించాడు. రాజ్యములో రాజకుమారులుగా ఉండటానికి ఒక అర్హత ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ పెద్ద గుంపు కనపడతా ఉంది. యాజకులు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే విమోచింపబడిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 వచనం లేకపోతే 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షేమస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ చదవండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. విమోచన అనేది ఒక రక్తము ద్వారా అనుగ్రహింపబడతా వచ్చింది. ఆయన రాజ్యంలో రాజకుమారుల్లో ఒక గొప్ప సమూహంలో చేరి రావడానికి ఆయన ఒక ఆధారాన్ని, ఒక ఆయుధాన్ని వాడుకున్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు రక్తం అనే విమోచన. కాబట్టి రక్తము ద్వారా మానవునికి విమోచన జరుగుతూ వచ్చింది, పాపక్షమాపణ జరుగుతూ వచ్చింది. ఈ విమోచన చాలా గొప్పది. ఈ గుంపులో ఒకరిని ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేసుకొని వారికి ఆ విమోచనలో ఉన్నటువంటి ఆ ప్రభావము, ఆరాధన ఎట్లాంటిదో జ్ఞాపకం చేయబడతాం. రండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం. 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. చాలు. ఇక్కడ ఒక యాకోబును దేవుడు విమోచన కొరకే పిలుస్తూ వచ్చాడు. నేను నిన్ను విమోచించాను, ఆ విమోచన తర్వాత నిన్ను పిలిచాను, ఆ తర్వాత నేను నిన్ను నా సొత్తుగా చేస్తాను. కాబట్టి ఎవరు విమోచింపబడ్డారో వాళ్ళు ఆయన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన రాజ్యం, ఆయన రాజ్య నివాసులు. కాబట్టి ఈ విమోచన కొరకై దేవుడు
ప్రతి మానవుని పట్ల కలిగి ఉన్న ఏర్పాటు ఎట్లాంటిదో మనం చూస్తాం. సరిసరికి యాకోబు అనే దానికంటే ఆ యాకోబు స్థానంలో మన పేరు పెట్టుకొని ఓ పర్యాయము దేవుని యొక్క హృదయ వాంఛను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో లాస్ట్ భాగంలో చూస్తాం. లాస్ట్ భాగంలో మనము తన ఎదుట, అక్కడ నుండి చదువుదాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనలను ఆయన ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే విమోచించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అక్కడ అన్నాడుగా ఆయన మనల్ని ఏర్పరచుకోవడం కదా. కాబట్టి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు ఎప్పుడుందంటే తల్లి గర్భంలో వండక మునిపోయి రండి. మనం అనుకున్నట్టుగా ఆదికాండ పుస్తకం 25వ అధ్యాయంలోకి మనం తీసుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ యాకోబు మనకు ప్రత్యక్షం అవుతా ఉంటాడు. 25వ అధ్యాయము వచనము 23. రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఎప్పుడంట నీ గర్భములో ప్రత్యేకంగా ఒక జనపదం వస్తుంది. 25, 23. కాబట్టి ఈ జనపదమే యాకోబు, ఈ జనపదమే నీవు నేను. ఇది దేవుని యొక్క సంకల్పం. మనం అనుకుంటాం మనం 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నాం, లేకపోతే 20 సంవత్సరాలు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం అనుకుంటాం. కానీ గాడ్స్ ప్లాన్ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అప్పుడే ఆయన విమోచన కొరకై నిన్ను నన్ను నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు, నిర్దేశించాడు, ప్రణాళికను మరి సిద్ధపరచాడనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. కాబట్టి గర్భంలో ఉండగానే అదే అంటాడుగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా చాలండి. కాబట్టి చిన్న గర్భములో రూపింపక మునిపే, గర్భము నుండి బయలుపడక ముందే ఆయన మనల్ని ప్రతిష్ఠించాడు, నిర్ణయించాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక మొదటిది. రెండవదిగా చూస్తాం ఆదికాండ పుస్తకం 27వ అధ్యాయం. 25వ అధ్యాయం వచనము 33-34 వచనాలు. యాకోబు నేడు యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను, అతడు తిని త్రాగిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును
ఎవరు ఏదైతే తృణీకరింపబడిందో దానికి యాకోబు హక్కుదారుడయ్యాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని చూశాడు. చూసినప్పుడు అది తనకి చాలా చిన్నగా కనపడింది. పెద్దోడుగా పుట్టడం అంటే సామాన్యమైన సంగతి కాదు. మొదటిగా రావడం అనేది అసమానమైన కార్యం. అందుకనే యేసు ప్రభువుని గురించి కూడా రాయబడింది, తన తొలుచూలు కుమారునికని. అంటే పెద్దవాడు, ప్రపంచానికి పెద్దవాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపం ఏశావు జ్యేష్ఠత్వం అంటే అర్థం కాలా. జ్యేష్ఠుల సంఘం అంటే అర్థం కాదు. ఎప్పుడు 12వ అధ్యాయంలో చూస్తాం కదా, జ్యేష్ఠుల సంఘములకు మీరు వచ్చి ఉన్నారంటాడు. కాబట్టి ఆ సంగతులు 23వ వచనమా, ఏప్రిల్ 12 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తులు యేసునందుకును మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. 23వ వచనం. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం. చాలు, ఈ సంఘం ఎక్కడ రాయబడిందో పరలోకంలో రాయబడింది. అంటే ఏశావు ఆ పేరును పోగొట్టుకున్నాడు, యాకోబు ఆ పేరు. అంటే సంగతి ఏంటంటే మనము ఎవరో తృణీకరించిన దానికి, ఎవరికో అర్థం కాని దానికి, ఎవరికో వారి గ్రాహ్యానికి దొరకని దానికి మనము హక్కుదారులమయ్యాము. అంటే యాకోబు జ్యేష్ఠుడు లేక జ్యేష్ఠత్వం పొందినవాడనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. కాబట్టి తృణీకరింపబడవలసిన యాకోబు జ్యేష్ఠుల సంఘంలోకి, ఇదే పరలోకం. కాబట్టి నాడు మనము కూడా తృణీకరింపబడిన వారమే, ఎన్నికైన వారమే, త్రోసివేయబడిన వారమే. ఇలా చూసుకుంటూ పోతే చిన్నవాడు చాలా మంది కనపడతారు. ఇక్కడేమో యాకోబు కనపడతాడు, తర్వాత ఏసేపు కనపడతాడు, ఏసేపు తర్వాత ఏసేపు కనపడతాడు, ఏసేపు తర్వాత యాకోబు కనపడతాడు, ఏసేపు తర్వాత ఎవరు ఇశ్రాయేలులో ఎంతోమంది కనబడుతూ ఉంటారు. మోషే ఆయన కూడా చిన్నోడే, దావీదు చిన్నోడే, చాలా మంది చిన్నోడే కనబడతారు. అంటే చిన్నోడిని తీసుకొచ్చి పెద్దవాళ్ళతో కూర్చోబెట్టేదేమో విమోచన. అంటే చిన్న స్థానంలో ఉన్నవాళ్ళని పెద్ద స్థానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, అది విమోచన. కాబట్టి ఇది రెండవది. దీన్ని ఏమంటారంటే అభిషేకం అనొచ్చు. అభిషేకం జ్యేష్ఠత్వంలోకి తీసుకురావడం అంటే ముందేమో దేవుని యొక్క ప్రణాళిక, రెండవది దేవుని యొక్క అభిషేకమును బట్టి ఈ విమోచన మనకి దొరికింది. ఇప్పుడు 27వ అధ్యాయంలోకి వస్తాం. ఆదికాండ పుస్తకం 27 అతడు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి, ఇదిగో నా కుమారుని సువాసన. దీవెనలన్నీ కూడా కనపడుతూ ఉంటుంది. 27వ వచనము 29 వరకు ఇస్సాకు యాకోబును దీవించాడు. కాబట్టి ఎప్పుడైతే మనం విమోచింపబడ్డామో, ఆ విమోచన యొక్క ప్రణాళికలోకి వచ్చామో, ఎప్పుడైతే ఆయన ఇచ్చిన అభిషేకంలోకి వచ్చినామో, అప్పుడు ఆశీర్వాదం మన దగ్గరికి, దీవెన మాత్రమే కాదు, ఆశీర్వాదం. ఎఫెసీ 1:3 ప్రకారము పరలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మీరు పాత్రలుగా చేయబడ్డారండి. ఎఫెసీ 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇది అనాది కాలంలో దొరికిన ఆశీర్వాదం. యాకోబుల నుండి, ఇస్సాకుల నుండి, అబ్రహాముల నుండి దొరికినటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం
ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది 27వ అధ్యాయం 27వ వచనంలో. కాబట్టి 25వ అధ్యాయము మొదటిగా గర్భంలో ఉన్నప్పుడు ప్రణాళికలు చూశాడు. అదే 27వ అధ్యాయంలో మరి 29, 30 వచనాల్లోకి వచ్చేటప్పుడు 33, 34 వచనాల్లోకి వచ్చేప్పటికి అభిషేకంలోకి వచ్చినాడు. అదే మరి 27వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆశీర్వాదంలోనికి. కాబట్టి విమోచన అనేది ఎట్లాగా దొర్లుకుంటూ వెళ్ళే ఒక ఆధ్యాత్మికమైన దర్శనమైన సంగతిని గమనించారు. 28వ అధ్యాయంలోకి వస్తాం. 28వ అధ్యాయము వచనము 16, 17 వచ్చినారు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా తెలియకపోయినే ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. కాబట్టి విమోచనలో నుండి పరలోకపు గవిని లేకపోతే మందిరం మనకి ప్రత్యక్షపరచబడతా ఉంది. దేవదూతలు వచ్చారు, నిజంగా కనబడతా ఉంది, ఎగుతా దిగుతా ఉన్నారు. కాబట్టి చూసినప్పుడు తన ఫస్ట్ ఏం అర్థం కాల. తర్వాత నిద్ర తెలిసిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఆలోచిస్తామంటే కనపడింది. ఓ, ఇది దర్శనం, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరం. ఆరాధించడం కొరకై ఈ బయలుపరుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధించే స్థలం దేవుని మందిరం. తానున్న స్థలం ఎంతో భయంకరం, ఇది పరలోకపు గవిని అని గ్రహింపులోనికి రాగలుగుతూ వచ్చాడు. యాకోబు, నేను నిన్ను విమోచించున్నాను చెప్పడంలో కారణం ఏంటంటే నీకు వీటిని ఇచ్చాను, తల్లి గర్భంలో చూశాను, అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాను, తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం ఇచ్చాను, పరలోకపు దేవదూతల్లో నుండి దేవుని మందిరాన్ని ఇచ్చుకుంటూ పోయేదాను. దేవదేవతల దగ్గర నుండి పరలోకాన్ని ఇచ్చా. నువ్వు భూలోకంలో ఉన్నంత వరకు పరలోకం యొక్క గదిలో ప్రవేశిస్తుంటున్నావు, మందిరంలో ప్రవేశిస్తుంటున్నావు, మందిరపు సమాజంలో ప్రవేశిస్తుంటున్నావు, ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నావు. తర్వాత చూస్తే ఇక మనం ఎరుగుదము 29, 30 వచనాలు తన ఆశీర్వాదాన్ని వర్ణించే వినవే తన యొక్క విస్తరణను బయలుపరిచే అధ్యాయాలు. మొట్టమొదట 29వ అధ్యాయంలో అనుకున్నాడు, మోసం చేద్దాం అనుకున్నాడు, తన వల్ల కుదరల. 30వ అధ్యాయంలో అనుకున్నాడు, అది కుదరల. 31వ అధ్యాయంలో అనుకున్నాడు, అది కుదరల. కాబట్టి అక్కడ తనకి బయలుపరిచిన సంగతి ఏంటంటే ఓ అద్భుతమైనటువంటి 30వ అధ్యాయము 26వ వచనం చదువుతాము, లేకపోతే 25, 26 వచనాలు. రాహేలు యోసేపును కన్న తర్వాత నన్ను పంపివేయము, నా చోటికి వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళేదను. చాలండి, నా భార్యలు నా పిల్లలు నా దేశానికి నేను సాగేదంటే అర్థం ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. ఒంటరిగా వచ్చినోడు ఏమన్నాడు, నా పిల్లలు నా భార్యలు నా దేశానికి వెళ్తా అంటే సంగతి అంటే వాజ్ మల్టిట్యూడ్, మల్టిప్లైడ్ అంటే ఒక అన్నంతగా ఆధ్యాత్మిక లేదా భౌతికమైనటువంటి ఆశీర్వాదం లేకపోతే క్షేమాన్ని తను రుచి చూడగలుగుతున్నాడు. ఒంటరిగా వచ్చినాడు కదా, భార్యలంటే మామూలు సంగత. ధర్మశాస్త్రంలో ఉంది, అప్పటికే ధర్మశాస్త్ర కాలం కాబట్టి ఒకరు భార్య
ఇంకొక దాసి, పిల్లలు పట్టుకోవచ్చు ఇంకో భార్య, ఇంకొక దాసి. అందుకని అబ్రాహాము 3 భార్యలు చేసుకున్నాడు. అది పితరుల మార్గమే, ఏదో కొత్తది కాదు, మనం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏమి. కాబట్టి ఇప్పుడు 2 భార్యలు, 2 దాసీలు, 4. తర్వాత 12 మంది సంతానం, కావలసిన మేకలు, గొర్రెలు, దాసి జనం. విమోచన అనేది ఇట్ ఈస్ ద మల్టిట్యూడ్ ఆఫ్ ఫెలోషిప్. సార్వత్రిక సంఘాన్ని చూపిస్తూ ఉంది. ఒంటరిగానే వచ్చాడు, ఒంటరిగా లేడు. ఇప్పుడు ఒక గొప్ప జనసమూహం, అదే దాన్ని ప్రకటన గ్రంథం, ఎవడును లెక్కింపజాలని గొప్ప జనసమూహం. అది విమోచన ప్రజలు. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని, మరలా భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఎట్లా చూస్తాడు? నా కన్నులతో నేనే చూస్తా, ఇంకెవరు కాదు, నా కన్నులతో నేనే చూస్తా. నా శరీరం ఇట్లా క్షీణించిపోయినా చీగిపోయినా నా విమోచకుడినే చూస్తా. యోబు మాట అన్నాడు. తర్వాత ఈయన ఎట్లా అన్నాడు? అయితే పౌలైతే ఏమన్నా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ, చూడండి దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇట్లా అందరూ కూడా కీర్తనకాడు విమోచన కాలంలో అంటాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం, అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను అని రాయబడినట్లు ఇది నెరవేరును. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. కాబట్టి పౌలు కూడా విమోచన అంటాడు, పేతురు విమోచన అంటాడు, యోబు విమోచన అంటాడు. ప్రభువే నేను విమోచించానంటాడు. ఏంటి సంగతులు అంటే ఆయన సంకల్పం, ఆయన అభిషేకం, ఆయన ఆశీర్వాదం, ఆయన ఇచ్చే సహవాసాన్ని, విస్తరించబడినటువంటి జనసమూహంలో చేర్చబడిన దానికి ఆధారమే విమోచన సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత రండి, ఆదికాండ పుస్తకం 35వ అధ్యాయం. మొదటి వచ్చిన మొదటి 3 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితోనూ అన్య దేవతలను పారవేసి మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలుకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైందిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని ఆరాధన చేయాలి. నేను ఏం కారణం? నా శ్రమ దినమున నాకు తోడుగా ఉన్నాడు. నా సోదరుడు ఏశావు ఇక భయపడి నేను పారిపోయిన వాడును. శ్రమ కలిగి కష్టములు, దుఃఖములు, వేదనతో ఉన్నప్పుడు నాకు నాకు కనపడిన నా దేవుడు, దేవుడు నీకు కనపడిన దేవుడు నాకు బలిపెట్ట కట్టమన్నాడు అని అందరితో చెప్తాను. నా శ్రమను చూసిన దేవుడు, నేను పారిపోయేదని చూసిన దేవుడు, నాకు కనపడిన దేవుడికి బలిపెట్ట నేను. కాబట్టి దిస్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్షిప్. వ్యక్తిగతంగా మన జీవితంలో మనం పొందినటువంటి అనుభవాలే మనం ఆరాధికులుగా చేస్తాం. యాకోబులో మనం ఏం పారిపోవాలి కదా, మనం తగినోడే లేదు, కానీ పాపం మనం తరుగుతూ వచ్చింది, పారిపోచేసింది, పడిపోచేసింది, పతనమైపోచేసింది, కరిగిపోచేసింది. కానీ ఇప్పుడు అది దాని నుండి మనం బయటకు వచ్చి బలిపీఠంలో కట్టే వ్యక్తులుగా, విమోచింపబడిన వారుగా చేసింది. కనబడిన దేవుడు ఒకవేళ యాకోబుకు ఆ విధంగా
కనబడి ఉండొచ్చు, కానీ మనకైతే సిలువలో ప్రత్యక్షమే కనపడ్డాడు. అంటే నేను ఒక సంగతి కూడా జ్ఞాపకం చేయాలి. రండి 49వ అధ్యాయం ఆదికాండం. 49వ అధ్యాయము 28. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారిని దీవించుచు, ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను. 40 మొదటి నుండి యాకోబు కుమారులందరికీ దీవెనిస్తూ వచ్చారు. వీటిలో నుండి ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం, అన్ని ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ అంటే ఈ వాగ్దానాలు కొన్ని వేరైపోయింది కదా. ఎన్ని వాగ్దానాలు? మనకి సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుంటే ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం. ఈ 49వ అధ్యాయంలో ఉన్న దీవెనలన్నీ వారి కుమారులకు దీవించి ఇచ్చేశాడు. కుమారులారా మీరు పర్వతాల మీద ఉంటారు, కుమారులారా మీరు మీ పిండి పిసుకు గొప్ప నిండిపోతుంది, వేటికంటే దీవించి ఎన్ని ఈ వాగ్దానాలన్నీ కూడా కొన్ని వేలు వాగ్దానాలు యాకోబు నుండి వచ్చినాయి. అవి మన సొంతమైనవి. ఆ వాగ్దానంలో నుండి యేసు వారి లోకానికి యాకోబులు నక్షత్రం, యూదా రాజదండం, ఆ ప్రభువే మన కొరకై బలియాగమైపోయి తన జనముగా, తన రాజ్యముగా, తన సొంత దేశముగా, తన ప్రజలుగా, బలిపీఠం దగ్గరికి చేర్చబడిన ప్రజలుగా ఆరాధించే గుంపుగా చేస్తుంది. ఇదంతా కూడా మనం చూసినట్లుగా జగత్తు పునాది వేయబడి ప్రేమ చేత ఆయన ప్రేమ ఆరాధించేటప్పుడు యాకోబు ఏమని ఆరాధిస్తాడు మనకు తెలుసు. ఎంత ప్రేమమయుడు అయ్యా, నేనా ఇక్కడ బలిపీఠ కట్టిందా, నేనా పారిపోయిన నుండి, భయపడి నుండి, చావేశారని కూడా చీకట్లు పోయిన నుండి, తృణీకరింపబడిన వాడిని, త్రోసివేయబడిన దానికి హక్కుదారుడిగా చేసిన నీ ప్రేమకు నేనేమి చెల్లిస్తానని ఆరాధించాను. ఇట్లాగా ఆరాధిస్తానంటే ఒకరి తర్వాత ఒకరు కొట్టి అందరూ ఆరాధించుంటారు అక్కడ కాబట్టి ఉదయకాలపు వేళ పరిశుద్ధ దేవుడు మనకి నేర్పించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. పావన రక్షకుడు క్రీస్తు ప్రభు నీ కొరకై నా కొరకై దెబ్బలు భరించాడు, మండల కిరీటాన్ని భరించాడు, ఉమ్మి వేయబడ్డాడు, వస్త్రాన్ని చించి వేశారు, లాగి వేశారు, బోధనకు వస్త్రాన్ని తొడిగారు. చూస్తే ఎంత నికృష్టంగా చేస్తూ వచ్చాడు. ఆయనే యాకోబును నిన్ను సృష్టించిన వాడిని, నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడని చెప్పే ఆయనే ఆ రూపాన్ని భరించకపోతే ఈనాడు నీకు నాకు ఆరాధన. కాబట్టి ఎంత ప్రేమ ఉంటే అంతగా ఆ కొలా దెబ్బలు భరిస్తూ వచ్చాడు. ఎంతగా ప్రేమిస్తే ఆ ఉమ్మి వేయబడిన ముఖంతో, వికారమైన ముఖంతో ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాడు, పిడిగుద్దులు భరిస్తూ వచ్చాడు. ఏమా ప్రేమ, ఎంత అగాధే ప్రేమ. ఆ కలువరి ప్రేమకు మనం ఏం చెల్లించి, అందుకనే ఆయన తన రాజ్యముగాను ప్రజలుగాను పాపక్షమాపణ ద్వారా ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఆరాధికులుగా చేశారు. కనుకనే ఈ ప్రాతకాలపు వేళ ఆ గొప్ప దేవుని హృదయమారా కీర్తిద్దాం, హృదయమారా స్తుతిద్దాం, ఆయనకు వందనాలు చెప్తూ ఆయన సాన్నిధ్యంలో సాగిలపడతాం. ప్రభు మనకు సహాయపడతాం.